పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో ఆడుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అందులో విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ కారణంగానే ప్రేక్షకులు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీం రియాక్ట్ అయ్యింది. వెంటనే విఎఫ్ఎక్స్ వీక్ గా ఉన్న సీన్లను ట్రిమ్ చేసేసింది. ఇప్పటికిప్పుడు వాటి ప్లేస్ లో వేరే సీన్లు పెట్టలేరు కాబట్టి విఎఫ్ఎక్స్ వీక్ గా ఉన్న కొన్ని సీన్లను డిలీట్ చేశారు. సెకండ్ హాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం దొంగలించినందుకు వీరమల్లు వెళ్లే జర్నీ సీన్ లో కొన్నిటిని డిలీట్ చేశారు. దీంతో ఇంతకు ముందు 2 గంటల 42 నిమిషాలున్న నిడివి ఇప్పుడు బాగానే తగ్గింది. అయితే డిలీట్ చేసిన సీన్ల మధ్య లింక్ కట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ కట్ చేసిన సీన్లతో కొత్త వీరమల్లు ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. దాంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని మూవీ టీం చెబుతోంది. రిలీజ్ రోజు నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రీమియర్స్ తో మూవీకి భారీగా వసూలు వచ్చాయి. ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా వీరమల్లు బాగానే రాబట్టింది. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రాలేదు. పవన్ ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్లు ఈ సినిమా కోసమే చేయడంతో అది ప్లస్ అయ్యింది. అలాగే సక్సెస్ మీట్ కూడా నిర్వహించి మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లో ఈ సినిమా ఆడుతోంది.